నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. హైడ్రాతో పడిపోయిన రియల్ ఎస్టేట్ ధరలు. హైడ్రా చూసుకుంటే హైదరాబాద్ మొత్తాన్ని అతలాకుతలం చేసేసిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ ధరలు మరి ఎలా ఉన్నాయి హైడ్రా తర్వాత అని డిస్కస్ చేయడానికి నాతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సంజయ్ గారు. హాయ్ మేడం. ఇప్పుడు హైడ్రా వలన అసలు హైదరాబాద్లో ఎక్కడ చూసినా అసలు అల్లకల్లోలం అయిపోయిందని చెప్పొచ్చు. మరి రియల్ ఎస్టేట్లో హైడ్రా వలన నష్టం ఉందా, లాభం ఉందా? సో ఇప్పుడు అందరు ఎక్కడ చూసినా కూడా హైడ్రా ఒకటే నడుస్తుంది. హైదరాబాద్ అంటే హైడ్రా అన్నట్టు నడుస్తుంది. సో ఈ హైడ్రా అనేది మీనింగ్ ఏందని తెలుసుకోవాలి ఫస్ట్ మనం. చాలా మందికి ఏంటంటే హైడ్రా అనేది ఒకటి ఉంది, కానీ దీని వర్క్ ఏంటి, అసలు వీళ్ళు ఏం చేస్తారన్నది చాలా మందికి తెలియదు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్, వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే చెరువు కట్టు ప్రాంతాలు ఉన్నాయో, అంటే వీళ్ళు చెరువులని కుంటలని రక్షించేదన్నమాట వీళ్ళ మేజర్ వర్క్. అంటే గతంలో ఏమున్నాయంటే ఎక్కడైతే మన హైదరాబాద్లో తీసుకుంటే మోర్ దెన్ 2000+ లేక్స్ ఉన్నాయి, 2000కు పైగా. కానీ ఇవాళ రీసెంట్ సర్వేలలో ఈ హైడ్రా మీద నేను కూడా సెర్చ్ చేస్తుంటే చూసిన ఏంటంటే మోర్ దెన్ 60% ఆల్రెడీ కబ్జా అయిపోయింది, 60% మాయమైపోయినాయి చెరువులు. సో అందుకని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే గతంలో నుంచి కూడా చాలాసార్లు దీని మీద డిస్కస్ చేశారు. అంటే హైదరాబాద్లో చెరువులు లేవు, వర్షాలు చిన్న వర్షం పడంగానే మీరు చూడండి 2-3 రోజులు వర్షం వస్తే హైదరాబాద్లో చాలా ట్రాఫిక్ అయిపోతుంది. చిన్న వర్షం రాగానే హైదరాబాద్లో కొన్ని కాలనీలు మునిగిపోతున్నాయి, చిన్న వర్షం రాగానే మొత్తం డ్యామేజ్ అంతా అయిపోతుంది. దీని అంతటి కారణం ఏంటంటే గొలుసు కట్టు చెరువులు అంటారు. అంటే ఒక చెరువు బాగా నిండినప్పుడు, నీళ్లు బాగా వచ్చినప్పుడు వాటర్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ మాత్రమే మంచిగా ఉంటుంది రాజ్యం అని చెప్పి గతంలో కూడా పురాణాల్లో కూడా చెప్పుకున్నారు చాలా మంది. సో నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రకృతిని మనం కాపాడుకుంటే మనల్ని ప్రకృతి కాపాడుకుంటుంది. సో ప్రకృతిని ఎప్పుడైతే నాశనం మనం చేస్తామో ఆటోమేటిక్గా దాని విశ్వరూపం చూపిస్తుంది అది ఖచ్చితంగా. అది తట్టుకోలేరు మనుషులు. సో అట్లా ఏమైందంటే మొత్తం హైదరాబాద్లో 70కి పైగా నియర్లీ 60% అంతా కూడా మొత్తం ఇట్లా కబ్జాలు అవ్వడం. చాలా మంది ఏంటంటే పొలిటికల్ కావచ్చు, తర్వాత బిజినెస్ మ్యాన్ కావచ్చు, డిఫరెంట్ పీపుల్, ఒక్కరని మెన్షన్ చేయట్లేదు. సో చాలా మంది ఏంటంటే ఇట్లా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల అవన్నీ కూడా ఏమైపోయింది, ఇప్పుడు మొత్తం క్లోజ్ అయిపోయినాయి. అవి క్లోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడంత స్ట్రాంగ్ కూడా ఉండదు ఫస్ట్ థింగ్. సెకండ్ ఏమవుతుంది, బాగా ఎప్పుడైనా వర్షాలు పడ్డప్పుడు కానీ ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే చుట్టుపక్కల ఏరియాలన్నీ ఎఫెక్ట్ అవుతుంది. నీళ్ళు ఇక్కడ స్టోర్ కావాలి కదా, ఆ స్టోర్ కాకుండా ఏమవుతుంది అక్కడ రావాల్సిన నీళ్ళంతా ఫ్లోటింగ్ అయ్యి ఇంట్లోకి వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఆ చుట్టుపక్కల ల్యాండ్స్ అంతా కూడా ఏవైతే ఇల్లులు ఉన్నాయో అవంతా కూడా నీళ్ళల్లో మునగడం ఇట్లాంటివి బాగా జరుగుతుంటాయి. సో ఇప్పుడు ఎవరైతే ఐపీఎస్ రంగనాథ్ గారు ఉన్నారో ఆయనకి అపాయింట్ చేశారనమాట. సో పెద్ద పోస్ట్ ఇచ్చేసి డైరెక్ట్గా మొత్తం దీనికి మీరే హెడ్గా అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చిన పవర్స్ ఏంటంటే ఏవైతే బఫర్ జోన్స్ అంటారు. సో బఫర్ జోన్ అంటే ఒక చెరువుకి లిమిట్స్ ఉంటాయి. ఈ చెరువు ఎంత ఉంది, ఎన్ని ఎకరాల్లో ఉంది, ఇక్కడ బాగా వర్షం పడినప్పుడు ఈ నిండిపోతే ఇక్కడ నుంచి ఎంత వరకు ఎఫెక్ట్ అవుతుంది, అండ్ ఈ వాటర్ ఇక్కడ నుంచి ఇంకో దగ్గర ఎక్కడ దాకా ఫ్లో అవుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. సో అట్లా బఫర్ జోన్స్ ఉంటాయి. కొన్ని FTL అంటారు. FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అనమాట. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఈ చెరువు కట్టు ప్రాంతాలకి ఎంత డిస్టెన్స్ వరకు కట్టొద్దు, ఎన్ని మీటర్ల వరకు కట్టొద్దు, ఎన్ని ఫ్లోర్ల కన్నా ఎక్కువ కట్టొద్దు అని కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ ఎంత ఉంటుంది అంటే మినిమం 30 మీటర్స్ ఉంటుంది, 30 ఫీట్స్ నుంచి 30 మీటర్స్ వరకు ఉంటుంది. ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేయొద్దు. కొన్ని ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 311 జియో ఉంది, ఆ ఏరియాలో చూసుకుంటే దాదాపుగా 84 విలేజెస్ ఉన్నాయి చుట్టుపక్కల. సో 84 విలేజెస్లో దాదాపుగా చూసుకుంటే ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉందంటే 132,000 ఎకరాల ల్యాండ్ ఉంది. సో ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ లేదు. సో అట్లా ఎక్కడైతే ఈ 311 జియో కానీ, ఎక్కడైతే ఈ బఫర్ జోన్స్ కానీ, FTL లెవెల్స్ ఉంటాయో అక్కడ కన్స్ట్రక్షన్ చేయొద్దు. కానీ ఇప్పుడు ఏమైంది, చాలా మంది ఏంటంటే మొత్తం కట్టుకున్నారు. అట్లా ఎందుకు కట్టుకున్నారు అని కూడా మీరు అడగొచ్చు. దీనికి ఒక రీజన్ ఉంది. అంటే చాలా మందికి సైకలాజికల్గా ఏముంటుంది అంటే ఒకసారి కన్స్ట్రక్షన్ చేసేస్తే ఇంత పెద్ద కూలగొట్టర్లే అని చెప్పేసి చాలా మంది ఏమనుకున్నారు, అవసరమైతే ఫైన్లు కట్టేద్దాం, ఎక్స్ట్రా చేసేద్దాం, పేమెంట్ ఎక్స్ట్రా చేసేద్దాం అన్నట్టు అట్లా అనుకున్నారు. బట్ ఇప్పుడు ఏమైంది, అది గవర్నమెంట్ అట్లా చేసేది లేదు. ఈ చెరువు లోపల ఉన్నవి, చెరువు చుట్టుపక్కల ఉన్నవి, బఫర్ జోన్లో ఉన్న, FTL లెవెల్లో ఉన్న మొత్తం కొట్టిపడేయాల్సిందే కదా, దాని సెకండ్ థాటే లేదు ఇంకా అని చెప్పి చెప్పడంతో ఏమైంది, హైదరాబాద్లో కూల్చడం మొదలైంది ఇక ఎప్పుడు లేని విధంగా. సో అట్లా కూల్చడం వల్ల ఏమైందంటే జనాలకు కూడా ఒక భయం పెట్టింది. స్టార్ట్ అమ్మో హైడ్రానా మళ్ళీ ఎక్కడైనా ఇబ్బంది అవుతుందేమో అని. ఎప్పుడైనా సరే మనం ప్రాపర్టీ కొనే ముందు లీగల్ అడ్వైస్ తీసుకోకుండా, లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా, మనం కొనే ఏరియా ఏ జోన్లో ఉంది తెలుసుకోకుండా ఉంటే గనక ఇవాళ కాకపోయినా రేపు అల్టిమేట్గా లాస్ అవ్వాల్సింది ఎవరు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు, ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళు లాస్ కావాల్సిందే. ఇది రూల్. అది ఎందుకు రూల్ అంటే
అది ఎవరు అమ్ముతారో ఎవరు చేస్తారో అందరికీ తెలుసు జనాలకి. కాబట్టి వాళ్ళు దయచేసి ఏం చేయాలంటే మాలాంటి వాళ్ళని కానీ రియల్ ఎస్టేట్లో అనుభవం ఉన్న వ్యక్తులను కానీ కన్సల్ట్ అవ్వాలి. దీంట్లో జోన్స్ మళ్ళీ చాలా ఉంటాయి, ఇది చాలా మందికి తెలియదు. దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి R1, R2, R3, R4 జోన్స్ ఉంటాయి. ఇండస్ట్రియల్ ఏరియాలు, ప్యూర్లీ ఇండస్ట్రియల్ ఏరియాల దగ్గర కూడా రెసిడెన్షియల్గా ల్యాండ్లు కొనొద్దు, ఇది ఒక రూల్ ఉంటుంది. దీని తర్వాత ఏముంటుంది, ప్యూర్లీ రెసిడెన్షియల్ అంటే R1 జోన్లలో కొనాలి. కొన్ని పెరిఫెరల్ జోన్స్ ఉంటాయి, దాంట్లో ఏముంటది కొన్ని లిమిట్స్ ఉంటాయి. మళ్ళీ ఇండస్ట్రియల్ ఏరియాలకి ఇంత లిమిట్లో కట్టొద్దని ఒక ఉంటుంది, మళ్ళీ ఇంత డిస్టెన్స్ లోపల కట్టుకోవద్దని ఒకటి ఉంటుంది, ఇన్ని ఫ్లోర్ల కన్నా ఎక్కువ కట్టొద్దని కూడా కొన్ని ఉంటాయి. ఓకే. అండ్ ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్ అవుట్కట్స్ లో కానివ్వండి, అంటే పటాన్ చెరువు బయట కానివ్వండి, ఇట్లా చూసుకుంటే మనకి చాలా వెంచర్స్ అయితే వస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే ఒక వెంచర్ లో ఒక్కొక్కరు 4 కోట్లు పెట్టి కట్టించుకున్న ఇల్లులు అయితే ఉన్నాయి. సో అవి కూడా ఏంటి, ఒకప్పుడు అక్కడ చెరువులుగానే ఉండేది, దాన్నే పూర్తి చేసి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇట్లా అమ్మారు అనేసి ఒక సోషల్ మీడియాలో ఒక టాపిక్ అయితే బాగా నడుస్తుంది ఇప్పుడు. సో దానిపైన మీరేమంటారు? సో దీంట్లో చాలా మంది ఏంటంటే మేడం, ఒకటి ఏంటంటే తక్కువలో వస్తుంది కదా అని చెప్పడం, కానీ ప్రైమ్ లొకేషన్ లో ఉంది కదా అని కొందరికి తెలియదు. వాంటెడ్ గా నాకు నష్టం అవుతుంది అని చెప్పి ఎవరు పోరు, కానీ అన్ఎక్స్పెక్టెడ్ కొన్నిసార్లు ఇట్లా జరుగుతాయి. కాబట్టి మనం ఎక్కడ కొన్నా కూడా ఖచ్చితంగా ఏంటంటే జోన్స్ అనేది తెలుసుకొని ఉండాలి. ఫస్ట్ బఫర్ జోన్లలో కానీ, FTL లెవెల్లో కానీ, చెరువులకి లోతట్టు ప్రాంతాలు ఉన్న దగ్గర కానీ, వరదలకి ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాల దగ్గర కానీ ఎప్పుడు కూడా ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అది చేస్తే ఏంటంటే అది ఎప్పటికైనా మనకి ఇబ్బంది. ఇవాళ కాకపోతే ఇవాళ హైడ్రా వచ్చింది, రేపు హైడ్రా కాకపోతే ఇంకోటి వస్తుంది, ఎప్పుడో ఏదో ఒకటి వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి మనం అట్లాంటి దాంట్లో కొనకుండా మనం సిటీ దాటి కానీ సిటీ లోపల ఎక్కడ ఉన్నా కూడా, ఇలా హైదరాబాద్లో చాలా వరకు అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే హైదరాబాద్ నుంచి ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ఎక్కడైనా కన్స్ట్రక్షన్కి వెళ్ళినప్పుడు సరౌండింగ్ ఏరియాలో ఏమైనా లేక్స్ ఉన్నాయా, ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, ఇది క్లియర్గా R1 జోనేనా, ఇక్కడ కట్టుకోవచ్చా లేదా, రెసిడెన్షియల్గా ఎన్ని ఫ్లోర్ల వరకు పర్మిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలి. దీంతో పాటు ఏంటంటే HMDA కానీ, DTCP కానీ, ముడా కానీ, YTDA కానీ ఇట్లా అప్రూవ్డ్ లేఅవుట్లో ఉన్నప్పుడు అక్కడ కూడా మనం చూసుకోవాలి మళ్ళీ. సో అక్కడ కూడా సరౌండింగ్ టౌన్స్కి ఎంత దూరంలో ఉన్నాయి, చెరువులకు కానీ నదులు ఏమైనా ఇక్కడ దగ్గరలో ఉన్నాయా, ఇట్లాంటివన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే అది క్లియర్ టైటిల్ ఉంది అని లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక కానీ, లేదా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ల నుంచి సలహాలు సూచనలు తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ ఉంటుంది. కానీ తక్కువలో వస్తుంది కదా, ఆఫర్లో వస్తుంది కదా అని చెప్పి కమిట్ అయితే మాత్రం ఇబ్బంది పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి జనాలు. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో చెరువుని ఇట్లా పూర్తి చేసి అక్కడ విల్లాస్ కట్టారు అనేసి, సో ఇప్పుడు హైడ్రా వలన ఒకవేళ నిజంగా విల్లాస్ కానీ కూల్చాల్సి వస్తే అది ఎలా చెప్పాలి, బిల్డర్కి నష్టం వస్తుందా లేకపోతే ఓనర్కి నష్టం వస్తుందా అంటారా? దీని మీద చాలా మంది ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే చాలా మంది ఏంటంటే అమ్ముకున్నాం చేతులు దులిపేసుకున్నాం పోయినాం అన్నట్టే ఉన్నారు. కొందరు ఉన్నారు కానీ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుంటారు, సో వీళ్ళకి అప్రూవల్స్ ఎవరు ఇచ్చారు, దీని మీద లీగల్గా ఏమైనా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుందా, సో ఇప్పుడు కూలగొడుతున్నారు అంతా మంచిగానే ఉంది, కూలగొట్టినాక దీన్ని ఏం చేస్తారు, అసలు దీంట్లో ఏమేమి డెవలప్మెంట్ చేయబోతున్నారు, దీనివల్ల ఏ విధంగా యూజ్ అవుతుంది ఇక్కడ అన్నది ఇంకా హైడ్రా నుంచి కూడా కొన్ని రావాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళు మాస్టర్ ప్లానింగ్ అంతా కూడా రెడీ చేస్తున్నారు, అది రావడానికి టైం పడుతుంది. సో ఇప్పటి వరకు ఏంటంటే మేజర్గా ఏవైతే ఎలిగేషన్స్ ఉన్నాయో, ఏవైతే చెరువు దగ్గర చెరువు లోపల ఉన్నాయి, ఇక్కడ ఆల్రెడీ FTL లెవెల్లో ఉందన్నాయి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే నోటీసులు ఇచ్చి కొన్ని కూల్చేస్తున్నారు, నోటీస్ ఇవ్వకుండా కూడా కొన్ని కూల్చేస్తున్నారు. సో దీన్ని నెక్స్ట్ ఏ విధంగా తీసుకెళ్తారన్నది గవర్నమెంట్ నుంచి రావాల్సిన అప్డేట్ ఉంది. అది రాగానే మనం దాని మీద ఒకసారి డీటెయిల్ గా వీడియో చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సంజయ్ గారు. థ్యాంక్ యూ మేడం.